జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే పోలీసు వ్యవస్థని గత 5 సంవత్సరాలుగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీల మీద ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద ఏ విధంగా అయితే తప్పుడు కేసులు గత 5 సంవత్సరాల నుంచి నిరంతరం పెడతా ఉన్నారో దాన్నే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా ఎన్నికల కోడ్ కమిషనర్ గారి పరిధిలోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి వింత పోకడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీని మీద ఎన్నికల కమిషనర్ గారు కూడా దృష్టి పెట్టాలి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు, ముఖ్యమంత్రి లేడు. కంప్లీట్గా ఎలక్షన్ కోడ్లోకి నిబంధనలోకి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా మీ కళ్ళ ముందే తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను పోలీసులు నిత్యం వేధిస్తూ ఉన్నారు. 100 మంది పోలీసులు నిన్న మా ఆఫీస్ చుట్టుముట్టారు. 2 ఏసీపీలు, 4 సిఐలు, 6 ఎస్ఐలు, కానిస్టేబుల్స్, టాస్క్ ఫోర్సు వీళ్ళందరూ కూడా ఒక యుద్ధానికి వచ్చినట్టుగా విజయవాడ సిపి మా మీదకి పంపించాడు. ఏం తప్పు చేశాం మేము రోజు ప్రజల్లో ఉన్నాం. సీఎం మీద గులకరాయి దాడి జరిగితే దానికి ఒక మైనర్ ని తప్పుడు కేసులో ఇరికిచ్చి అతన్ని లోపల పెట్టారు. మళ్ళా ఈరోజు 164 స్టేట్మెంట్ అంట. జడ్జి గారి ముందు వాళ్ళ కుటుంబం ఏదైతే వేముల సతీష్ రిమాండ్ లో ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రుల మేడ మీద కత్తి పెట్టి టార్చర్ చేసి 3rd డిగ్రీ ఉపయోగించి ఈరోజు మీ కొడుకు మేము చెప్పినట్టుగా 164 స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని కోడికత్తి సీనులాగా జైల్లో ఉంచుతాము అని ఒక పోలీసు ఉన్నతాధికారులే బెదిరిస్తూ ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలు అవుతోంది? తెలుగుదేశం పార్టీ నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్లను వేధిస్తానికి కుట్ర పన్నారనంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా అని అడుగుతా ఉన్నా. సిగ్గుతో చచ్చిపోవాలి మీరు ఐపీఎస్లు. మేము మొదటి రోజే ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశాం. సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి. సీఎం మీద గులకరాయి దాడిని గతంలో కూడా కోడికత్తి కేసు ఇట్లాగే చేసి సానుభూతి పొందడానికి అమాయకుడైన కోడికత్తి సీను ఇరికిచ్చి 5 సంవత్సరాలు జైల్లో పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి మీరు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి అని చెప్పి మొదటి రోజే లెటర్ రాశాం. ఎందుకు మీరు వేముల సతీష్ని 164 తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తా ఉన్నారు? ఎందుకు వాళ్ళ అమ్మా నాన్నని చిత్రహింసలు పెట్టారు? వేముల దుర్గారావుని 6 రోజుల నుంచి ఎందుకు రిమాండ్కి జడ్జి గారి ముందు పెట్టకుండా ఎందుకు మీరు అతను చిత్రహింసలు పెడుతున్నారు? ఆయన తాలూకా 5 ఆడవాళ్ళని ఈ రోజు కూడా ఈ నిమిషానికి కూడా చిత్రహింసలు పెడుతూ వాళ్ళని కేసు ఒప్పుకోమని మా పేర్లు చెప్పమని ఎందుకు మీరు చేస్తూ ఉన్నారు? కొంచెమన్నా చదువుకున్న ఐపీఎస్కి నీతి ఉండాలి. సిపి గారు నీతి, కనీసం ధర్మం. ఐపీఎస్ చదువుకున్నావు, గౌరవప్రదమైన పోస్టులో ఉన్నావు. నువ్వు నా కోసం మొత్తం వడ్డీని కూడా ఇబ్బంది పెడతావా? రేపు వచ్చేది జూన్ 4వ తారీఖున మా గవర్నమెంట్ వస్తుంది. రేపు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మారంగానే తప్పులు చేసిన మీరు ఎక్కడికి పోతారని అడుగుతా ఉన్నా. ఎక్కడికి పోతారు? జగన్మోహన్ రెడ్డి అంటే జైలుకి పోతాడు, లేదంటే విదేశాలకు పోతాడు. మీరు ఎక్కడికి పోతారని అడుగుతా ఉన్నా. వేముల దుర్గారావుని 6 రోజుల నుంచి ఏమైపోయాడో కూడా తెలియదు, అసలు బతుకున్నాడో లేడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ పోలీసులు అతను ఉంచారా, లేదంటే వివేకానంద రెడ్డి గారిలాగా ఇతను కూడా ఏమన్నా చేశారా? సమాధానం చెప్పు సిపి అని అడుగుతా ఉన్న విజయవాడ సిపిని. ఏమి జరుగుతుందా అనేది పోలీసులకే తెలియాలి. నేను మీడియా ద్వారా విజయవాడ సిపికి, డీజీపీకి, ఇంటెలిజెన్స్ చీఫ్కి హెచ్చరిస్తా ఉన్నా. అనవసరంగా కనుక మీరు తప్పుడు కేసుల్లో మమ్మల్ని ఇరికించాలని చూస్తే మీకు హైదరాబాదు పోలీసుల గతే పట్టుద్ది. ఖచ్చితంగా ఓసలు లెక్క పెట్టిస్తాం మిమ్మల్ని. నా ఇంటి ముందు, నా ఆఫీసు ముందు నిన్న అంతమంది పోలీసులు వచ్చారంటే దేనికి వచ్చారు? నిన్న మా కార్యకర్తలు కనుక నిలవబడపోతే నిన్నే అక్రమ కేసుల్లో కస్టడీలో తీసుకునేవాళ్ళు. ఇలా ప్రచారానికి వెళ్లకుండా ఇదేనా జగన్ 175/175 అన్నావు? ఇదేనా నీ తప్పుడు ఆలోచన? చెత్త పార్టీ, చెత్తనాయాళ్ళు. నా దగ్గరికి కూడా రాలేదు వాళ్ళు. మొత్తం నేను దిగ్బంధనం చేసి నన్ను పట్టుకుందామని చూశారు. దాదాపు 1500 మంది కార్యకర్తలు, మా కార్యకర్తలు వచ్చి
నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చారు బయటికి. అదే మా కార్యకర్తలు అండగా లేకపోతే ఖచ్చితంగా ప్రశ్నించేవాళ్ళు, కస్టడీలో తీసుకునేవాళ్ళు, ఇంకోటి చేసేవాళ్ళు. వైసీపీ ఉద్దేశం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని వాళ్ళ సొంత వైసీపీ పోలీసుల చేత మమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. దాన్నే మళ్ళీ ఎన్నికల కమిషనర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఇక్కడ ఎన్నికల కమిషనర్ గారు ప్రధానంగా స్పందించాలి. మీ పరిధిలో ఉన్నటువంటి పరిపాలనలో ఇలాగ అక్రమంగా పాలకపక్షం వైసీపీ సొంత పోలీసులను ఉపయోగించి ఈ విధంగా చేస్తూ ఉందంటే మరి మీరు ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు? మీరు చర్యలు తీసుకోండి. చేతులు జోడించి ఎలక్షన్ ప్రధాన కమిషనర్ గారిని కోరుతున్నాం. ఖచ్చితంగా న్యాయ పోరాటం, న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుంటాం. ఇవాళ కనుక ఎన్నికల ప్రధాన సంఘం చర్యలు తీసుకోకపోతే, ఇదే పోలీస్ అధికారులను కొనసాగించితే రేపు ఎన్నికలు సరిగ్గా సజావుగా జరగవు. రేపు 13వ తారీఖు పోలింగు ఇదే పోలీసులతో ఓటర్లను కూడా భయపెట్టి, నాయకుల్ని భయపెట్టి, మహిళల్ని భయపెట్టి, పోలీసుల చేత చిత్రహింసలు పెట్టి వీళ్ళకు అనుకూలంగా ఓటింగ్ కూడా వేయించుకునే ప్రమాదం ఉంది. దానికనే ఎన్నికల ప్రధాన కమిషనర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా మెయిల్ ఇస్తున్నాం. ఢిల్లీలో మా ఎంపీలు కనకమేడ రవీంద్ర కుమార్ గారు వాళ్ళు కూడా అపాయింట్మెంట్ అడిగారు. అపాయింట్మెంట్ ఇస్తే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ గారిని కూడా కలుస్తాం.